మహిమ కలిగిన మహాపరిశుద్ధుడైన మా దేవ, ఇదిగో మీరు మాకు ఇచ్చినటువంటి మా స్వరపేటిక ద్వారా మిమ్మల్ని స్తుతించినాం, ఆరాధించినాం. తండ్రి, ఈ ప్రశస్తమైన సమయంలో ఇదిగో మీరు మాతో మాట్లాడుచుండగా తండ్రి, మమ్మల్ని అందరినీ నీ వాక్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. ఇదిగో మా హృదయాలను తెప్పరిల్ల చేయండి. ఇదిగో ఏ హృదయములో ఏ మలినమున్న ప్రభువా, ఈ దినమున మీ వాక్కు ద్వారా శుద్ధి చేసుకొని ప్రభువా, మేము శుద్ధమైన జనాంగముగా కలగబడిన వారముగా బయటికి వెళ్ళటకు మీ కృప చూపమని నన్ను మమ్మల్ని అందరినీ మీ ఆధీనములో ఉంచుకోండి. మరి వాక్యమును నా ద్వారా మీరు బయలుపరచండి అయ్యా. ఎక్కడ కూడా నాకు ఘనత రావడానికి వీల్లేదయ్యా. నా ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఇదిగో ఈ సమయం అంతటిని మీ దయగల హస్తాలకు సమర్పించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయతో కూర్చుందాం. కొద్ది నిమిషాలు శ్రద్ధగా వాక్యములు విందాం. ప్రియమైనటువంటి నా సంగమా, పరిశుద్ధ గ్రంథాన్ని ఈ నూతన సంవత్సరములో మన తీర్మానాలు వేరువేరుగా ఉండొచ్చు, సంఘముగా ఉండొచ్చు, వ్యక్తిగతంగా ఉండొచ్చు, మన కుటుంబ పరంగా మనమందరము కూడా వాగ్దానాలు పొందుకున్నామని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మన మందిరములు లేకపోవచ్చు, కానీ కొన్ని మందిరాల్లో ఆ పేపర్ వాగ్దానాలు ఇస్తూ ఉంటారు. కొంతమంది వ్యక్తిగతంగా ప్రార్థనాపూర్వకంగా ఉపవాసం ఉండి వాగ్దానాలను పొందుకుంటారు. కొంతమంది మోటో ప్రామిసెస్ వస్తాయి. ఇలా ప్రతి ఒక్కరము కూడా ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో కొన్ని వాగ్దానాలు పొందుకున్న వారమై ఉన్నాం. మరి నా జీవితంలో వాగ్దానాలు ప్రతి సంవత్సరం మనం పొందుకుంటున్నాం. వాగ్దానాలను ప్రతి సంవత్సరం మనం వాటిని దేవుని ద్వారా మనం పొందుకుంటున్నాం. కానీ కొన్ని సందర్భాలలో అవి మన జీవితంలో జరగకపోవడం ద్వారా, నెరవేర్చబడకపోవడం ద్వారా మనము నిరాశ, బాధ, వేదనకు గురవుతూ ఉంటున్నాం. వాస్తవం అంటారా కాదంటారా? నూతన సంవత్సరం రాగానే మనం ప్రార్థన చేస్తాము, దేవుడు ఒక వాగ్దానాన్ని మనకి ఇస్తాడు. ఆ వాగ్దానం అంటే ప్రియులారా, మనం అనుకోవచ్చు దేవుని స్వరము చేత మనతో మాట్లాడకపోవడం కావచ్చు, అది కాదు నా వాగ్దానం అని అనుకుంటున్నావేమో. లేదా బైబిల్ చదువుతున్నప్పుడు కానీ నీ అనుభవపూర్వకంగా నీ ఉన్నటువంటి పరిస్థితుల గుండా ఈ పరిశుద్ధ గ్రంథములో ఏ మాట అయితే నీకు హైలైట్గా కనబడుతుందో, ఏ మాట అయితే నిన్ను బలపరచడానికి కనబడుతుందో, వినబడుతుందో, అది నీ వాగ్దానముగా మనం నమ్ముతూ ఉంటాం. ఇవి కాకుండా మన సంవత్సరం అంతంలో లేదా మన పరిస్థితులను బట్టి దేవుణ్ణి మనం అడుగుతుంటాం, ప్రభువా నాకు ఇది దయచేయి, ఇది దయచేయి అని మనం అడుగుతుంటాం. మన సంఘములో మనం చూస్తాం, సాక్ష్యాలు చెప్తున్నారు. అంటే నాకు అనారోగ్యం ఉంది, దేవుడు నన్ను స్వస్థపరిచినాడని. కొన్ని మనం ప్రార్థన చేసినా కూడా జరగకుండా ఉంటాయి. దాని విషయంలో మనం ఏమనుకుంటామంటే దేవుడు ఆయన చిత్తం ఈ సంవత్సరం నా విషయంలో కాదేమో అనుకుంటాం. లేదా నేను ఎక్కడైనా పాపము చేసినా, తప్పు చేశానేమో, దేవుడు క్షమించలేదో, ఇది జరగలేదు అనుకుంటాం. కానీ ఈ దినమున మనం వినబోతున్న వాక్యము ద్వారా అలాంటి పరిస్థితుల నుంచి మనం విడుదల పొందుకోవాలి. మనం చదివినటువంటి వాక్యములో ఆదికాండం 9వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆ 2 వచనాల్లో మనం చూసినట్టు చూడండి. 16వ వచనములో, ఆ ధనస్సు మేఘములో నుండును, నేను దాన్ని చూసి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుందునను. ఈ మాట యెహోవా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? నోవాహుతో మాట్లాడుతుంది. దయతో నేను అడిగినప్పుడు నాకు సమాధానం చెప్పండి, మీకు తెలిసింది. అయితే ఈ పాత నిబంధనలో మనం 2 గమనించాలండి. అంటే నేను ఈ 2025వ సంవత్సరంలో గ్రహించింది ఏంటంటే, పాత నిబంధనలు మనం 2 భాగాలుగా చేసుకున్నట్టయితే పాత నిబంధన, నూతన నిబంధనకి అర్థం ఏంటంటే, అంటే మీ ఉద్దేశంలో వేరుండొచ్చు, కానీ మీరు బాగా వాక్యాన్ని చదివినట్టయితే పాత నిబంధన అంటే దేవునితో మనం నడవడం. అక్కడ అబ్రహాముతో చెప్తున్నాడు, నోవాహుతో చెప్తున్నాడు, ఆదాముతో చెప్తున్నాడు. ఎక్కడ చూసినా కూడా కొన్ని కండిషన్స్ పెడుతున్నాడు దేవుడు. నువ్వు ఇది చేస్తే నీకు ఇది చేస్తా, నువ్వు ఈ రకంగా నన్ను అనుసరిస్తే నీకు తోడై ఉంటారని చెప్పేసి పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ చూసినా మనకు వాగ్దానాలు ఎక్కువగా ఇందులోనే కనబడతాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, పాత నిబంధన నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఆయనతో మనం నడిస్తే లేదా ఆయన చేయని గనక మనం పట్టుకుంటే నేను ఎప్పటి వరకైనా నడిపించగలిగినటువంటి దేవుడు.
అంటే పాత నిబంధన ఏంటంటే మనము ఆయన చేయి పట్టుకొని నడవడము. ఇశ్రాయేలు ప్రజలను కూడా మనం చూసి ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు ఆయనను ఆశ్రయించి ఎంతకాలం అయితే ఉంటారో అంతకాలం బాగానే ఉన్నారు. మరలా విగ్రహారాధనకి వెళ్ళి సనుక్కున్నప్పుడు గునుక్కున్నప్పుడు ఏమైందండి? వారి మధ్యలోకి శోధనలు వచ్చినాయి. అవునంటారా కాదా? అయితే ఇవన్నీ చూసిన తర్వాత దేవాది దేవుడు ఏం చేస్తాడంటే ఈ నూతన నిబంధనకు వచ్చేసరికి ఇక మనము ఆయన చేయి పట్టుకుంటే బాగోదని, ఆయన చేయి పట్టుకుంటే మనం విడిచిపెడుతున్నామని, ఆయన చేయిని పట్టుకుంటే మనం మర్చిపోతున్నామని దేవుడు ఏం చేశాడు? తన యొక్క ప్రియకుమారుని నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి పంపించాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన 100కి 100% నరుడిగాను 100కి 100% దేవుడు దైవ కుమారునిగా దేవునిగాను ఉంటూ పాపినైనటువంటి నిన్ను నన్ను ఆయన ఒక హస్తముతో పట్టుకొని మరొక హస్తముతో ఆ దేవాది దేవునికి ప్రార్థించేవాడుగా యేసు ప్రభుల వారు ఉన్నారు. అందుకే నూతన నిబంధన అంటే అర్థం ఏంటంటే ఇక మనం ఈ పాత నిబంధనలో ఆయన చేయిని మనం పట్టుకొని నడిచినాం, కానీ నూతన నిబంధనలో దేవుడే మన చేయి పట్టుకొని నడిపించేవాడైనాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయను. ఇదండి అంటే నూతన నిబంధన అంటే కొత్త నిబంధన పాత నిబంధనని అర్థం చేసుకున్నది. ఇక్కడ నోవాహుతో దేవుడు ఏమంటున్నాడంటే ఒక నిబంధన చేసుకుంటున్నాడు. చూడండి, ఇక అంటే పైన మనం 12-13 వచనాల్లో చూస్తే ఆ ధనస్సు అవన్నీ మాట్లాడుతూ ఇదిగో నేను ఇక నీతో నిబంధన చేసుకుంటున్నాను. ఆ నిబంధనను 17వ వచనం అంటున్నాడంటే నేను స్థిరపరచుదును. ఆ నిబంధన ఏం చేస్తాడంటే దేవుడు స్థిరపరుస్తాడు. దేవుడు నిబంధనను స్థిరపరుస్తే దాన్ని ఇక ఎవ్వరు కూడా మార్చే అధికారం లేదు. రాజశాసనం అంటాం, లేదా అంటే ఏదైనా ఒక పత్రం మీద ఒక ముద్ర వేయబడింది అనుకోండి, అది శాసనముగా మార్చబడుతుంది. దాన్ని ఎవరైనా మార్చొచ్చా? మార్చరాదండి. ఒకసారి ఒక ముద్ర పడింది, ఒక సంతకం అయింది అంటే దాన్ని ఎవరం కూడా మార్చడానికి వీలు లేదు. ఇక్కడ దేవుడు కూడా నోవాహుతో ఒక నిబంధన చేసుకొని దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ఎడల నా యొక్క నిబంధనను స్థిరపరుస్తానని. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టయితే కొంతమంది విషయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భంలో దేవాది దేవుడు నిత్య నిబంధన చేసినాడు. మొదటిగా మనం చూసినట్టయితే నోవాహుతో చేసిన నిబంధనను మనం చూడొచ్చు. రెండవదిగా చూసినట్టయితే అబ్రహాముతో నిబంధన చేసినాడు, ఏమని? నీ యొక్క సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని. మూడవదిగా చూసినట్టయితే దావీదుతో కూడా ఒక నిత్య నిబంధన దేవాది దేవుడు చేశాడు. అలాగే నూతన నిబంధన గ్రంథంలో పాపికి రక్షకునికి మధ్యలో ఒక నిబంధన జరిగింది, అనగా లోక మానవాళి కొరకు లోక రక్షకుని మధ్యలో ఒక నిబంధన జరిగిందండి. అయితే ఈ దినమున మనం మరి ఈ నిబంధనలో ఒక్క నిబంధన తీసుకుందాం. నిబంధన మనం వాగ్దానముగా తీసుకున్నట్టయితే ఆ వాగ్దానము ఎలా నెరవేర్చబడింది, ఆ వాగ్దానంలో నీకు నాకు ఉన్నటువంటి సందేహాలు ఏంటి, ఈ దినమున వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడకపోవడానికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం పొందుకొని కూడా దాని పక్షాన మనం ప్రార్థించినప్పటికీ కూడా అది నెరవేర్చబడలేదంటే లోపం ఎక్కడ ఉంది అనేది మనం ఈ దినము చూద్దాం. దానికి ముందుగా భాగంగా ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూస్తున్నట్టయితే ఈ అధ్యాయాన్ని మనం ముందు పెట్టుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయాన్ని మనం ధ్యానించుదామండి. అయితే ఆదికాండం 15వ అధ్యాయం మనం ధ్యానించడానికంటే ముందు ఆదికాండం 14వ వచనంలో జరిగినటువంటి సంఘటనలు ఒకసారి మీకు బ్రీఫ్ చేస్తాను, వినండి. అయితే ఎప్పుడైతే అబ్రాహాము లోతు వారు ఇరువురు ఆశీర్వదించబడతారో, ఆశీర్వదించబడిన తర్వాత అబ్రహాము పైకి ఎలాంటి ఆశీర్వాదాలు వచ్చాయో లోతుపై కూడా ఆశీర్వాదాలు అలాగే వచ్చాయి. మనం సేవకులు లేదా మన గ్రంథాన్ని చదివినప్పుడు కానీ గొప్ప గొప్పవారు వాక్యం చెప్పినప్పుడు ఏమని చెప్తారంటే అబ్రహాము మీదకైతే ఏవైతే ఆశీర్వాదాలు వచ్చినాయో అబ్రహాము దగ్గర ఉన్నటువంటి అబ్రహామును ఆనుకుని ఉన్నటువంటి లోతు కూడా అబ్రహాము మీద ఉన్న ఆశీర్వాదాలు లోతుపైకి వచ్చాయి. అందుకే లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. అయితే లోతుకి అబ్రహాముకి మధ్యలో విభేదాలు ఎక్కడ లేవు, కానీ లోతు యొక్క పనివారుల మధ్యలో అబ్రహాము యొక్క పనివారుల మధ్యలో ఆ స్థల విభేదాలు, ఆ పశువుల కాపర్ల మధ్యలో విభేదాలు వచ్చిన తర్వాత అబ్రహాము లోతు వారు విడిపోతారు. విడిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే శత్రు దేశాలు ఆ లోతు యుద్ధకు వచ్చి ఆ లోతు ఉన్నటువంటి ప్రదేశాన్ని స్వతంత్రించుకొని యుద్ధము చేసి అక్కడున్న ఆస్తిని కొల్లగొట్టుకొని తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ విషయము అబ్రాహాముకు తెలుస్తుంది. అబ్రాహాముకు తెలిసిన 14వ వచనంలో మనం చూస్తే 14వ అధ్యాయంలో చూస్తే అబ్రాహాముకు తెలిసిన తర్వాత అబ్రహాము 318 మందిని తీసుకొని వెళ్ళి ఆ శత్రు దేశాల మీదకి యుద్ధం చేసి ఆ శత్రువులను సంహరించి అక్కడ ఉన్నటువంటి ఆస్తిని అంతటిని కూడా
తీసుకొని వచ్చి ఏం చేస్తారంటే లోతు ఉన్నటువంటి ప్రదేశంలో ఆ ఆస్తినంతా కూడా ఆ రాజులకు ఇవ్వడం జరుగుతుందండి. అదంతా 14వ అధ్యాయంలో మనం చూసిన తర్వాత ఇప్పుడు అబ్రహాము ఏమనుకుంటామంటే యుద్ధ వీరుడిగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఆ రాజ్యాలను స్థాపించిన రాజుల యుద్ధకు వెళ్ళి, ఆ రాజ్యాలను స్థిరపరిచిన రాజుల యుద్ధకు వెళ్ళి యుద్ధము చేసి అక్కడ కొల్లగొట్టబడినటువంటి సొమ్మంతా కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఏం చేశాడు, వీరికి మళ్ళా పంచిపెట్టాడు. అయితే పంచిపెట్టిండు కానీ ప్రియ సహోదరుడు సహోదరి 15వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ఇది జరిగిన తర్వాత, అనగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నది జరిగిన తర్వాత, యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీకు బహుమానము అత్యధికముగనని చెప్పాను. మొదటి వచనంలో మనం చూడండి, అబ్రహాముకు తెలియని ఒక భయము అబ్రహామును ఏలుతూ ఉంటుంది. ఏం ఏలుతూ ఉంటుంది? ఆల్రెడీ జయించాడు, ఆస్తిని తీసుకొచ్చాడు, పంచిపెట్టాడు. మరి దేవాది దేవుడు ఇక్కడ మొదటి మాట ఏమంటున్నాడు? అబ్రహామా భయపడకుము. నా జీవితంలో నీకు నాకు తెలియకుండా మన జీవితంలో భయాందోళన ఉండొచ్చు, లేదా భీతి ఉండొచ్చు. మరి అబ్రహాము జీవితంలో మీరు ఇక్కడ చూడండి, 14వ అధ్యాయంలో ఎక్కడ చూసినా కూడా భయం అనేది లేదు. మరి దేవుడు అబ్రహామా భయపడకు అని ఎందుకు చెప్తున్నాడు? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. అంటే ప్రియ సహోదర సహోదరి, అబ్రహాము జీవితంలో ఒక భయం ఏలుతూ ఉంటుంది. ఏంటంటే ఆ శత్రు రాజ్యాలను, 4 రాజులను ఓడగొట్టి 4 రాజుల దగ్గరికి వెళ్ళి ఆ కొల్లగొట్టిన ఆస్తినంతా తీసుకొచ్చి వీరందరికీ పంచిపెట్టాడు. ఇప్పుడు అబ్రహాముకు ఒక భయం ఉంది. ఏమంటే వారు ఓడిపోయిన వారు ఎలా ఉంటాడండి? కక్షతో ఉంటారు కదా, కోపంతో ఉంటారు కదా. వారు వచ్చేసి ఎప్పుడు నా పైన యుద్ధం చేస్తారో, ఎప్పుడు మరలా ఈ ఆస్తినంతా మళ్ళీ కొల్లగొడతారో, ఎప్పుడు నన్ను చంపివేస్తారని ఒక తెలియని భయము అబ్రహామును ఏలుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎందుకు రాయబడి లేదంటే, ఒక యోధుడు కానీ, ఒక వీరుడు కానీ, ఒక సైనికుడు కానీ తనకున్న భయాన్ని ఎవరికి చెప్పలేడు. మన ఆత్మీయ జీవితంలో చూసినట్టయితే మనకున్నటువంటి సమస్యలే, విశ్వాసిగా మనకున్న సమస్యలే సంఘ సేవకులకు కూడా ఉంటాయి. ఏ దినమన్నా మీరు ఏ మందిరంలోకి వెళ్ళండి, సంఘ సేవకుడు నీ వల్ల నా వల్ల నాకు ఈ సమస్య ఉందని చెప్పగా మనం విన్నామా? ఎందుకో తెలుసా? వారు నడిపించే నాయకులు అయినప్పుడు, వారి ఎద్దకు నీ బాధలు చెప్పుకున్నప్పుడు, నీ కొరకు ప్రార్థించేటువంటి ఆ దైవ సేవకులు, వారు నాకు కూడా భయం అవుతుందంటే నువ్వు ఎవరికి చెప్పుకుంటావు కదా. అందుకని ఇక్కడ అబ్రహాము ఒక యోధుడుగా ఉన్నాడు కనుక అబ్రహాముకు ఉన్నటువంటి భయము అబ్రహాము ఎవరికి చెప్పుకోలేదండి. కానీ హృదయంలో ఒక వేదన ఉంది, హృదయంలో ఒక బాధ ఉంది. ఆ బాధను దేవాది దేవుడు చూశాడు. అబ్రహాము ప్రార్థించవచ్చు, నేను అనుకుంటాను అబ్రహాము విశ్వాసి కనుక ప్రార్థించినప్పుడు ఆ దేవాది దేవుడే అబ్రహాము యొద్దకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఎలా వస్తున్నాడట? వాక్యమై ఉన్నటువంటి దేవుడు అబ్రహాము యొద్దకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అబ్రహామా భయపడకము. అంటే ఈయనకున్నటువంటి భయాన్ని పోగొట్టడానికి అబ్రహామును భయపడకమంటున్నాడు. రెండవ మాటగా చూసినట్టు చూడండి, నేను నీకు కేడెము. కేడెము అంటే ఏంటంటే ఇంగ్లీష్లో షీల్డ్ అంటాం, కానీ కేడెము అంటే ప్రొటెక్షన్, నిన్ను కాపాడే వ్యక్తిని నేనే. ఈయనకున్న భయం ఏంటి? ఎప్పుడైతే ఆ శత్రురాజులు వస్తారో, నా మీద దండెత్తుతారో అని ఒక భయముతో ఉన్నాడు, చంపివేస్తారన్న భయముతో ఉన్నాడు గనక రెండవ మాటగా దేవుడు ఏమంటున్నాడు? నేనే నీ కేడెము, అంటే నేను కాపాడువాడను నేను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి, నీ కుటుంబ పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతున్నావేమో, లేదా నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతున్నావేమో. ఎవరికి చెప్పుకోలేని కుటుంబ యజమానురాలిగా నువ్వు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు నిరాశ, నిస్పృహ, వేదనలో బాధపడుతున్నావో, నువ్వు చేసే ప్రతి వేదన, నీ కన్నీటి ప్రార్థన దేవుని వినికిడిలో ఖచ్చితంగా వినబడుతూ ఉంటుంది. దేవుడు ఒక దినమున నీతో కూడా మాట్లాడతాడు. ఇక మూడవదిగా ఏమంటున్నాడు చూడండి, నీ బహుమానము అత్యధికమవుతుంది అంటున్నాడు. అయితే ఈ 3 మాటలు మాట్లాడగానే కింది 2వ వచనంలో అబ్రహాం ఏమంటున్నాడు? చదవండి దయచేసి. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చినా ఏమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. చూడండి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నాను. ఇక్కడ దేవుడు వాగ్దానం ఏం చేస్తున్నాడు? నీ సంతానమును వృద్ధిపరుస్తానంటున్నాడు. ఇక్కడ సంతానమే లేదు, ఆయనకి పిల్లలే లేరు. కానీ దేవుడు ఏమంటుండే? నీకు సంతానమును వృద్ధిపరుస్తానంటే అబ్రహాం ఏమంటున్నాడు? అయ్యా
ఆ ఆస్తి నాకు ఇచ్చిన ఫలితమేమి, నాకు ఏమి ఇచ్చినా ఏమి ఫలితము, నువ్వు నాకు ప్రొటెక్షన్ ఇచ్చినా ఏమి ఫలితమయ్యా, నాకు ఆస్తి లేదు, నాకు ఆస్తి ఉంది, నాకు అంతా ఉంది, కానీ నాకు సంతానం లేదు కదా. ఇదిగో నా పనివారంలో ఒక్కడైనటువంటి ఈ దమస్కు ఎలియేజరే నా ఆస్తికి కర్త. చూడండి, దేవునికి ఇతను అబ్రాహాము చెప్తున్నాడు, అయ్యా నువ్వు నాకు సమస్తం ఇచ్చావు, అయ్యో భయం ఉంది, భయం ఉన్న పరిస్థితుల్లో భయాన్ని పోగొడతానంటున్నావు, నాకు ధైర్యం లేదనుకున్న సమయంలో నాకు ధైర్యమునిచ్చావు, ఇదిగో ఆస్తి లేదనుకున్న సమయంలో యుద్ధము చేసి ఆస్తిని సంపాదించుకున్నాను, కానీ ఇదిగో నువ్వు నాకేమిచ్చినా ఫలితం ఏం లేదయ్యా. ప్రియ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ఇదిగో ఇలాంటి నిరాశ నా జీవితాన్ని ఏలుతూ ఉంటుంది. ఉందా లేదా మన జీవితంలో? అన్నీ ఉంటాయి మన కుటుంబంలో, అన్నీ ఉంటాయి కుటుంబంలో, కానీ ఏదో తెలియని నిరాశ, ఏదో తెలియని వేదన, ఎందుకు అని ఎవరు అడిగినా కూడా దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో నీవు నేను జీవించి ఉంటున్నామేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో అబ్రాహాముతో మాట్లాడుతున్నటువంటి దేవుడు నీతో నాతో ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు. అయితే అబ్రాహాం ఏమంటున్నాడు, అయ్యా నువ్వు నాకేమి ఇచ్చినా ఏం ఫలితమయ్యా, ఆ దమస్కు ఎలియేజరే నా ఆస్తికి కర్త, నేను మరణించిన తర్వాత అనామకుడైనటువంటి వ్యక్తికి నా ఆస్తిని ఇస్తానని వేదన పడితే దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదండి. ఒక్కసారి దేవుడు నా జీవితంలో వాగ్దానము చేసిన తర్వాత వాగ్దానములను వెనక్కి తీసుకునేటువంటి దేవుడు కాదు. ఏమంటున్నాడు చూడండి, 4వ వచనములో, యెహోవా వాక్యం అతని యుద్ధకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు. చూడండి, ఇక్కడ అబ్రాహాం ఏమంటున్నాడు, నువ్వు ఇచ్చిన ఆస్తి అంతా ఉన్నది, కానీ ఇదిగో ఈ దమస్కు ఎలియేజరే ఈ ఆస్తికి కర్తయ్య, అంటే నా వారసుడు ఆయనే అని ఫిక్స్ అయిపోతున్నాడు. దానికి దేవుడు ఏమంటున్నాడు, ఇతడు నీకు వారసుడు కాడు. నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. ఒక్క నిమిషం అండి, ఇప్పటికీ శారా గర్భము ధరించిందా? ధరించలే. పోనీ అబ్రహాముకి ఏమైనా తెలుసా? పోనీ వయస్సు రీత్యా గర్భము కనేటువంటి పరిస్థితిలో ఉన్నారా? లేరు, హైలీ ఇంపాసిబుల్. కానీ దేవుడు ఒక వాగ్దానం ఏం చేస్తున్నాడంటే, నీ గర్భవాసమున పుట్టినవారే, ఇస్సాకు విషయంలో కాకుండా మరి అక్రమ సంతానం ద్వారా ఒక కుమారుని కన్నాడు కదా అబ్రాహాము. అప్పుడు కూడా ఏమంటాడు, ఈ సంతానము నీ సంతానము కాదు అంటాడు కదా. కాబట్టి అబ్రాహాముతో దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగనని చెప్పెను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదిగో మన వాగ్దానాలను తీసుకుంటాం, లేదా మోటో ప్రామిసెస్ కావచ్చు, లేదా డైలీ మనం చదువుతున్న దాంట్లో వాగ్దానము కావచ్చు. ఇలాంటి వాగ్దానములను మనం పొందుకున్న తర్వాత ఆ వాగ్దానాలను మనం మలిచి మన బైబిల్లో పెట్టుకోవడము, మన ఇంట్లో పెట్టుకోవడం, పెట్టేసుకొని దాదాపుగా నేను అనుకుంటాను ఇప్పుడు వాగ్దానాలు మీ అందరికి గుర్తున్నాయండి. నూతన సంవత్సరం నేను వాగ్దానం చేసుకున్నామా మనం దేవునితో? అది గుర్తుంటుంది, కానీ దేవుడు ఏ వాగ్దానం మనకు చేశాడో అది మర్చిపోతాం మనం. ఎందుకు అంటే ఆ వాగ్దానం పట్ల మనకు విశ్వాసం లేదు, ఆ వాగ్దానం పట్ల మనకు నమ్మకం లేదు, ఆ వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టి ప్రార్థించే స్థితిలో లేకుండా ఉంటున్నాం. అది ఎందుకు జరుగుతుందో మనం తర్వాత చూడొచ్చండి. ఇక్కడ అబ్రహాము ఆ మాటలు మాట్లాడగానే దేవునికి ఒక కోపం వస్తుందండి. కోపం వచ్చేసి అబ్రహామును తన ఇంటి నుంచి బయటికి లాక్కొని వచ్చి ఏం చేస్తారంటే ఆకాశాన్ని చూడమంటాడు. ఆకాశాన్ని చూడమన్నప్పుడు ఏం కనబడుతున్నాయండి? నక్షత్రం. చూడండి, నక్షత్రాలు కనబడుతున్నాయి. ఇది చదువుకుంటే సమయం లేదు కనుక ఆ మాటలు చూస్తూ వెళ్దాం. ఆకాశము బయటకు తీసుకొచ్చి ఆకాశాన్ని చూడమన్నప్పుడు ఆకాశంలో ఏం కనబడుతున్నాయి? నక్షత్రాలు కనబడుతున్నాయి. ఇది పగలా రాత్రి చెప్పండి? ఇది రాత్రి కాల వేళ జరుగుతున్న కార్యము. అక్కడ రాత్రి అని రాయబడి లేదు. అయితే రాత్రి వేళ జరుగుతున్న సంఘటనలో వేదనలో ఉన్నటువంటి అబ్రహాముతో యుద్ధకు దేవుడు వచ్చి మాట్లాడుతూ ఆకాశంలో నక్షత్రం లెక్కబెట్టమన్నప్పుడు అబ్రహాము ఆకాశం వైపు చూశాడు. ఆ నక్షత్రం లెక్కించాడా? లెక్కించలేము. ఆ దినాన అబ్రహాము ఆ నక్షత్రాలను లెక్కించలేదు. ఈనాటికి కూడా ఎన్నో నక్షత్రాలు రాలిపోతున్నప్పటికీ కూడా మనం లెక్కించే పరిస్థితిలో లేమయ్యా. అటువంటి పరిస్థితిలో దేవుడు అంటున్నాడు, ఆ నక్షత్రాల వల్ల నీ సంతానాన్ని చేస్తానని చెప్తాడు దేవుడు. అయితే అక్కడ చూడండి, ఒక మాట ఇక్కడ రాయబడింది చూడండి, 6వ వచనములో, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఎప్పుడైతే దేవుడు ఈ మాటను చెప్పినప్పుడు అబ్రహాము దాన్ని ఏం చేశాడు? నమ్మాడు. అబ్రాహాము ఎలా నీతిమంతుడిగా మార్చబడ్డాడు, దేవుని చేత ఎలా నీతిమంతుడిగా పిలువబడ్డాడంటే యెహోవా మాటను అబ్రాహాము నమ్మాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను విశ్వాసిగా దేవుడు ఎందుకు తీర్చట్లేదంటే
దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి వాగ్దానమును మనం మర్చిపోతున్నాం. ఆయన వాగ్దానము నీకు నాకు చేస్తున్నాడు, ఆయన మాట సెలవిస్తున్నాడు. ఆ మాటను మనం మర్చిపోతున్నాం, ఆ వాగ్దానమును మనం మర్చిపోతున్నాం. కనుక నీవు నేను నీతిమంతుడిగా దేవుడు మనల్ని పిలవట్లేదు. కానీ అబ్రహాం ఇక్కడ ఏం చేశాడంటే దేవుడు చెప్పినటువంటి మాటను అసంభవమైనటువంటి స్థితిలో కూడా అబ్రహాము ఆ మాటను నమ్మిండు కనుకనే అతనికి నీతిగా ఎంచబడ్డది. నెక్స్ట్ ఏమంటున్నాడండి? మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా. చాలా ఇక్కడ దేవుడు అబ్రాహాము ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు అబ్రాహాము ఆ మాటను నమ్మిన తర్వాత దేవుడు కొన్ని ఇంకా వాగ్దానాలు చేస్తున్నాడు. ఇదిగో ఫలానా దేశాన్ని నీకు ఇస్తాను అన్నప్పుడు అబ్రాహాము ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అయ్యా నువ్వు వాగ్దానము నాకు ఇస్తున్నావు కదా, ఈ వాగ్దానం నేను నమ్మినానయ్యా. ఇదిగో నమ్మినటువంటి ఈ వాగ్దానము, నమ్మినటువంటి ఈ మాట నా జీవితంలో నెరవేర్చబడడానికి, అనగా నేను దీన్ని స్వతంత్రించుకోవాలని ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్న మనకు రావాలండి. మనం ఎక్కడుంటామంటే దేవుడు చేసినటువంటి వాగ్దానమును మనం తీసుకుంటున్నాం, ఆ వాగ్దానమును చేతబట్టుకుంటున్నాం, ఆ వాగ్దానమును నమ్ముతున్నాం. కానీ దాన్ని స్వతంత్రించుకున్నటువంటి శక్తి సామర్థ్యము సంఘముగా కానీ వ్యక్తిగతంగా కానీ మన జీవితంలో మనకు లేకుండా పోతుంది. అందుకని ఆ వాగ్దానమును మనం ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నా నీవు నేను సిద్ధంగా లేకుండా ఆ వాగ్దానమును పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఎలా అడ్జస్ట్ అవుతామంటే సంవత్సరం చివరి దినం రాగానే ఏమనుకుంటాను, ప్రభువా ఈ వాగ్దానం నువ్వు ఇచ్చావు, కానీ ఈ వాగ్దానం ఈ సంవత్సరంలో నా పట్ల నెరవేర్చడానికి అది నీకు ఇష్టం లేదేమో ప్రభువా. ఇదిగో మరొక నూతన సంవత్సరాన్ని నాకు ఇస్తున్నావయ్యా, ఆ నూతన సంవత్సరం నెరవేర్చడం నీ చిత్తమేమో ప్రభువా, నీ చిత్తం అయితే నెరవేర్చయ్యా అని ఇలా నిజంగా ప్రతి క్రైస్తవుడు కూడా ఇలా అడ్జస్ట్ అయిపోతాం. అవునంటారా కాదంటారా? వాస్తవం అండి, ఇది మీరు నమ్మినా నమ్మకున్నా సత్యం. ఇది ఉద్యోగం రావాలనుకుంటున్నాం, లేదా పరీక్షలు రాస్తున్నాం, ఫెయిల్ కాగానే ఏమనుకుంటున్నాం, ప్రభువా ఇది నీ చిత్తము కాదేమయ్యా, నిన్ను ఆశీర్వదించడం దేవునికి చిత్తము కాదా అండి? దేవుని చిత్తమే. కానీ ఏమవుతుందంటే దేవుడు నీ పట్ల నా పట్ల చేసినటువంటి వాగ్దానమును మనం స్వతంత్రించుకోవడానికి ఆయనను అడగట్లే, ప్రభువా నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకోవాలంటే, ఈ వాగ్దానాన్ని నేను పొందుకోవాలంటే నేను ఏం చేయాలి అని ఏ దినము కూడా మనం దేవుని ఎదుట మనం అడిగినటువంటి దినాలు పోలేదండి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో వాగ్దానమును పట్ల నువ్వు కనుక విశ్వాసముతో ఉండి ఆయనను అడగగలిగే, ప్రభువా ఇదిగో నా ముందు ఈ వాగ్దానమును పెట్టినావు, నా ముందు ఈ టార్గెట్ పెట్టినావు, దీన్ని స్వతంత్రించుకోవాలంటే నాకు ఏమి కావాలయ్యా? నాకు కావాల్సిన జ్ఞానము కావాలి. గిద్యోను అడుగుతున్నాడు, యుద్ధానికి వెళ్ళమంటే కొన్ని పరీక్షలు పెడుతున్నాడు. ఆ పరీక్షలో దేవుడు సూచనలు చూపించిన తర్వాత ఆ పరీక్షలో ఆ సూచనలు చూసి అతను యుద్ధానికి వెళ్ళినాడు. మరి నా జీవితంలో కూడా వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే, ఆ వాగ్దానాన్ని నేను పొందుకోవాలంటే ఇదిగో మనం కొన్ని పరీక్షల గుండా మనం వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. ఆ పరీక్షలో చూడండి అబ్రహాముకి ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, చూడండి 8వ వచనములో, అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకున్నదని నాకెట్లు తెలియననగా ఆయన 3 ఏండ్ల పెయ్యను 3 ఏండ్ల మేకను 3 ఏండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని చాలు ప్రియ సహోదరుడా సహోదరి, ఇక్కడ ఉన్నటువంటి మాటల యొక్క ఇది గూఢార్థముతో కూడినటువంటి మాట. చూడండి మరొకసారి నేను చదువుతాను. 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు, ఇవి 3 కూడా ఆయన కావాలంటున్నాడు. వీటితో పాటు ఒక తెల్ల గువ్వ, ఒక పావురము. వీటి చరిత్ర కనుక మనకు తెలిస్తే, ఈ అద్భుతము కనుక మనకు తెలిస్తే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నటువంటి స్థాయిలోకి మనం వెళతాం. లేవీలకు రాసినటువంటి పుస్తకం చూడండి సార్, లేవికాండం చూడండి ఒకసారి. లేవికాండము 15వ అధ్యాయం ఎక్కడ సిస్టర్? 15 చూడండి ఒకసారి.
యాజకుడు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను ఒక దానిని దహన బలిగాను అర్పింపవలెను. పై వచనం చదవండి 14. 8వ నాడు 2 తెల్ల గువ్వలనైనను 2 తెల్ల గువ్వలు జ్ఞాపకం చేసుకోండి. 2 తెల్ల గువ్వలు 2 పావురపు పిల్లలనైనను 2 పావురపు పిల్లలు తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము యొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకునికి అప్పగించవలెను. ఇంకా యాజకుడు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను ఒక దానిని దహన బలిగాను అర్పించవలెను. చూడండి చాలమ్మా, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఏళ్ల పెయ్య, 3 ఏళ్ల మేక, 3 ఏళ్ల పొట్టేలుతో పాటు ఇక్కడ వయస్సు లేనటువంటి తెల్ల గువ్వ, తెల్ల పావురం అని రాసి ఉంది. అయితే ఈ తెల్ల గువ్వ, తెల్ల పావురాన్ని ఎందుకు దేవుడు కోరాడంటే, మానవ జీవితంలో ఇక్కడ లేవి కాండములో రాయబడి ఉంది, పాప పరిహారార్థ బలి అర్పించాలి. పాప పరిహారార్థ బలికి ఒక పావురమును ఒక తెల్ల గువ్వను బలిగా యాజకునికి ఇచ్చినప్పుడు యాజకుడు మన నిమిత్తమై, పాప పరిహారార్థ నిమిత్తమై వాటిని బలిగా అర్పిస్తాడు. కనుక పాప పరిహారార్థ బలి ఏంటంటే, చరిత్రలో మనం చూసినట్టయితే మన జన్మత చేసినటువంటి పాపము, అంటే మన జన్మించడంలో ఉన్నటువంటి ఆ పాపమును పరిహరించడానికి తెల్ల పావురము కావాలి. ఇంకోటి ఏం కావాలి? తెల్ల గువ్వ కావాలి. అందుకే వాటికి వయస్సు లేదు. వయస్సు లేనటువంటి 2 పక్షులను తెమ్మన్నాడు. వాటితో పాటు 3 ఏంటి అండి? 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల ఇంకోటి ఏంటి? పొటేలు. ఈ 3 కావాలి. మరి వీటి అర్థం కూడా చూద్దాం. లేవి కాండము 5వ అధ్యాయం, లేవి కాండం 5వ అధ్యాయం 19వ వచనం. త్వరగా లేవి కాండం 5వ అధ్యాయం 19వ వచనం. అది అపరాధ పరిహారార్థ బలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవం. యెహోవాకు విరోధముగా అపరాధము చేసినప్పుడు అపరాధార్థ పరిహార బలి అర్పించాలి. యెహోవాకు విరోధంగా ఎప్పుడు పాపము చేస్తాము? జన్మించక ముందు చేస్తామా, జన్మించిన తర్వాత చేస్తామా? అర్థం కాలే. జన్మించిన తర్వాతనే కదా, మరి డౌట్ ఎందుకు? అపరాధ పరిహారార్థ బలి. ఆ అపరాధ పరిహారార్థ బలికి ఏమేం కావాలంటున్నాడు అక్కడ చూడండి. కావున 8వ వచనం చదవండి, 18వ వచనం. సారీ. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైనటువంటి పొట్టేలు అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకొని రావాలను. అయితే ఇక్కడ ఒక్కటే అంటున్నాడు. అయితే ఈ ఆది కాండములో 3 ఎందుకు అన్నాడంటే, 3 అనేది గుర్తుపెట్టుకోండి, త్రిత్వానికి గుర్తు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకు గుర్తు. ఇది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకు గుర్తు గనక ఈ 3ని తీసుకురమ్మన్నాడు. ఇప్పుడు అర్థమైనాయి కదా ఎందుకు ఏవేవి తీసుకురావాలో. అయితే తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ నిబంధన నీకు స్థిరపరచాలంటే, ఈ నిబంధనను స్వతంత్రించుకోవాలని నీవు అనుకుంటున్నావా? ఇదిగో నేను ఒక సూచన నీకు చూపిస్తున్నాను. వాటిని తీసుకొని వచ్చి ఆ 3ని ఏం చేయమంటున్నాడట? 10వ వచనం చూడండి. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. ఇదిగో ఆ 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల పొట్టేలును, 3 ఏళ్ల మేకను, ఈ 3ని తీసుకొని వచ్చి ఏం చేయాలంటే సిమెట్రిక్, అంటే సెంటర్లో కట్ చేయాలి. ఆ 3 జంతువులను సెంటర్లో కట్ చేసేసి పడుకోబెట్టాలి. అనగా 2 భాగాలు, ఇట్లా కలిసినట్టు 2 భాగాలను విడదీయాలండి. విడదీసి అక్కడ ముందుగా పెట్టాలి వాటిని. అంటే 3 ఇప్పుడు ఎన్ని భాగాలు అవుతున్నాయి అక్కడ? దయతో నిద్రపోయేటోళ్ళు అందరు చెప్పాలమ్మా ప్లీజ్. 6 భాగాలు అవుతాయి కదా. 3ని ఒక్కొక్క దాన్ని 2 భాగాలుగా చేసినప్పుడు 6 భాగాలు అవుతాయి. ఇప్పుడు ఆ 2 భాగాలను మనం ఖండించి వేరువేరుగా చేసినప్పుడు ఈ గ్యాప్లో పెట్టామనుకోండి, ఈ మధ్య నుంచి ఏం వెళ్తుంది? ఏమన్నా ఉంటుందా? దారి ఉంటుంది. ఇంకేముంటుంది సార్? దారి ఉంటుంది, ఏముండదా? వీటిని ఖండించినటువంటి ఆ రక్త ప్రవాహము అక్కడ నుండి వెళుతూ ఉంటుంది. వాస్తవమేనా? సో దయతో వినండి. ఆ 3 భాగాలను 3ని ఖండించి పెట్టినప్పుడు
1, 2, 3 పెట్టినప్పుడు వీటి శరీరముల నుంచి వచ్చినటువంటి రక్తము ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఈ గ్యాప్ ఎందుకు ఉండాలంటే, మన భాషలో నేను చెప్తాను మీకు, ఈ ప్రమాణము నెరవేర్చడానికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా, లేదైనా అగ్రిమెంట్ చేసుకున్నా, స్టోరీ అంతా రాసిన తర్వాత లేదా లివ్ లెటర్ రాసిన కింద ఏం చేస్తామంటే కొంత గ్యాప్ వదిలిపెట్టి మనం సంతకం చేయడానికి గ్యాప్ వదిలిపెడతాం, అవునా? ఇక్కడ దేవుడు ఎవరితో ప్రమాణం చేస్తున్నాడు? అబ్రహాముతో ప్రమాణం చేస్తున్నాడు కదా. ఆ రక్తసిక్తమైనటువంటి ఆ మధ్యలో నుండి, ఆ రక్తముల నుండి ప్రమాణం చేయాలంటే ఏం కావాలంటే, ఈ వైపులో ఉన్నటువంటి వ్యక్తి ఆ వైపుకు వెళ్ళాలి, ఆ వైపున ఉన్నటువంటి వ్యక్తి ఈ వైపుకు రావాలి. అర్థమవుతుందా? అయితే ఈ 3 భాగాలను ఖండించి పెట్టినప్పుడు ఆ మధ్యలో రక్తం వెళుతుంది. ఆ రక్తములో అటువైపు ఒక వ్యక్తి ఉండాలి, ఇటువైపు ఒక వ్యక్తి ఉండాలి. ఆ రక్తము గుండా ఈ వైపునున్న వ్యక్తి ఆ వైపుకు నడుస్తూ ఉండాలి, ఆ వైపున ఉన్న వ్యక్తి ఈ వైపుకు నడుస్తూ ఉన్నప్పుడు ప్రియులారా అర్థం చేసుకోండి, ఆ పారుతున్నటువంటి రక్తము ఏమవుతుంది? వీళ్ళ పాదాలకి అంటుకుంటుంది. అది ప్రమాణము. సో ఇది ఇక్కడ ఇద్దరు కలిసి ప్రమాణం చేయాలి. ఎవరెవరు? అబ్రాహాము, ఇంకెవరు? దేవాది దేవుడు ప్రమాణం చేయాలి. ఎందుకంటే ఆ వాగ్దానం నెరవేర్చాలంటే దేవుడి సూచన అడుగుతున్నాడు కనుక అబ్రాహాం ఏం చేస్తాడంటే వాటిని ఖండించి ఆ 3 భాగాలుగా 6 భాగాలుగా ఈ వైపు 3 భాగాలు, ఈ వైపు 3 భాగాలు పెట్టేశాడు. అందులో నుంచి రక్త ప్రవాహము జరుగుతుంది. ఆ వైపు దేవాది దేవుడు ఉన్నాడు, ఈ వైపున అబ్రాహాం ఉన్నాడు. ఇదిగో మనం వాగ్దానం తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి ఆగిపోతామండి. దేవుడు, నీవు, నేను, లేదా నీవు, దేవుడు ఇరువురు కలిసి ఆ రక్తసిక్తమైనటువంటి ఆ ప్రదేశంలో గనక మనం ప్రమాణం చేయగలిగితే, అనగా మనం నడిస్తే గనక ఆయన ఉన్న వైపుకు నీవున్న వైపుకు ఆయన గనక వస్తే ఆ వాగ్దానం అక్కడ నెరవేర్చబడుతుంది. ఆ డాక్యుమెంటేషన్ రాస్తాం. డాక్యుమెంటేషను ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఏం చేస్తాడు? ఆ డాక్యుమెంట్ రైటర్ ఉంటాడు కదా, డాక్యుమెంట్ రైటర్ ఏం చేస్తాడు? మనం చెప్పిన స్టోరీ అంతా కొనుగోలుదారుది, అమ్మకందారుది, ఇద్దరి స్టోరీలు రాస్తాడు కదా. మనం ఎంత కొంటున్నామో రాస్తాడు, స్థలం యొక్క హద్దులు అవన్నీ రాస్తాడు. రాసిన తర్వాత దాన్ని ప్రూఫ్ రీడింగ్ అంటాం, తెలుసా అండి? ప్రూఫ్ రీడింగ్ అంటే రాసిందంతా మనకోసారి చదివి వినిపిస్తారు. చదివి వినిపించిన తర్వాత ఏం చేస్తాము? ఒకవైపు మనము, ఇంకోవైపు కొనుగోలుదారుడు గారు, అమ్మకందారుడు, ఇరువురు సంతకాలు చేయాలి. సంతకం చేయడానికంటే ముందు వరకు అది ఎవరి సొత్తు అవుతుంది? ఉదాహరణకి నా స్థలము నేను అమ్ముతున్నాను, మీకు డాక్యుమెంట్ రైటర్ వచ్చాడు, మీరు నాకు డబ్బులు ఇచ్చారు. సో ఇప్పుడు నేను సంతకం చేయలేదు, మీరు సంతకం చేయలేదు, అక్కడ కూర్చుని ఉన్నాము. ఇప్పుడు ఆ సొత్తు నాదవుతుందా మీదవుతుందా? నాదవుతుంది కదా, రైట్. ఎప్పుడు అవుతుందంటే ఆ సబ్ రిజిస్టర్ ముందో లేదా అధికారి ముందో ఆ తహసీల్దార్ ముందో కొనే వ్యక్తి అమ్మే వ్యక్తి ఇద్దరు కలిసి సంతకాలు చేయగానే అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోతుంది కదా. అప్పటి నుండి సంతకమైన క్షణం నుండి ఆ ఆస్తి అంతా మీదవుతుంది, రైట్. ఇక్కడ ఖండించి పెట్టాడు. యెహోవా దేవుడు ఆ వైపున ఉన్నాడు, అబ్రాహాము ఈ వైపున ఉన్నాడు. ఉన్నప్పుడు ఇక్కడ ఏం కావాలి? ఖండించిన తర్వాత అబ్రహాము దేవుని వైపుకు వెళ్ళాలి, దేవుడు అబ్రహాం వైపుకు రావాలి. ఆ రాగానే ఆ రక్తసిక్తమైనటువంటి ఆ రక్తధారలో ఇరువురి అడుగులు పడినప్పుడు దానికి నిబంధన గుర్తుగా ఆ నిబంధన నెరవేర్చినట్లు అవుతుంది. అయితే కింద అబ్రహాం పరిస్థితి చూద్దాం. చూడండి 11వ వచనములో చదవండి. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాహాము వాటిని తోలివేసెను. చూడండి ఇక్కడ ఏమవుతున్నదంటే ఆ ఖండించినటువంటి వాటి మధ్యలో ఆ రక్తం పారుతూ ఉంటే ఏమొచ్చి వాలాయంట? గద్దలు వాలుతున్నాయి. గద్దలు దేనికి సాదృశ్యం అంటే మత్తయి సువార్తలో చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం అనుకుంటా. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనం చూడండి. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. ఇక్కడ పక్షులు ఏం చేస్తున్నాయండి? మింగివేస్తున్నాయి. మనకు ఆ వాక్యం ఇంకా మనం ముందుకెళ్తా ఉంటే ఆ విత్తనాలను దేనితో పోల్చాడు దేవుడు? వాక్యంతో పోల్చాడు కదా. ఆ వాక్యమును ఏం మింగివేస్తున్నాయంట? పక్షులు. మరి పక్షులు ఏంటో చూద్దాం. 19వ వచనం చూడండి ఒకసారి. ఎవడైనను రాజ్యంను గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. చూడండి వాక్యం అంటే ఇది
వాక్యము హృదయంలో విత్తబడుతుంది. హృదయం అనే నేలలో విత్తబడినప్పుడు అక్కడ 4వ వచనంలో అంటే పక్షులు ఎత్తుకొని పోతున్నాయి కదా. ఇక్కడ వివరణ ఇస్తున్నాడు, కన్క్లూజన్ ఇస్తున్నాడు. ఆ వాక్యమును ఏం ఎత్తుకపోతున్నట? దుష్టుడు ఎత్తుకపోతున్నాడు. అంటే పక్షులకు ఈక్వల్ దుష్టుడు. ఇక్కడ ఈ కళేబరముల మీద పక్షులు వాలుతున్నాయంటే ఎవరు వచ్చి వాలాడు? దుష్టుడు, సాతానుడు వచ్చి వాలాడు. ఎందుకు వాలాడో తెలుసా? అంత గొప్ప విలువైనటువంటి వాగ్దానం అబ్రహాము పక్షాన అబ్రహాము గనక ఇస్తే, అబ్రహాము ఆ వాగ్దానం నెరవేర్చబడితే ఇక దుష్టుని పని జరుగుతుంది అక్కడ? జరగదు. గనక దేవునికి అబ్రహాముకు మధ్యలో జరుగుతున్నటువంటి ఈ నిబంధన నెరవేరొద్దని, ఈ నిబంధన వల్ల అంటే చెడిపోవాలని, ఇది నాశనము కావాలని పక్షులు వచ్చి అక్కడ ఏం చేస్తున్నాయి? వాలుతున్నాయండి. అయితే అబ్రహాం ఏం చేయాలి? ఇప్పుడు ఏది వచ్చినా ఏది వాలినా ఆయన ఆ రక్తసిక్తమైనటువంటి ప్రదేశం నుంచి నడవాలి. కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడు? కింద చదవండి. ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను. అబ్రహాముకు గాఢ నిద్ర పట్టెను. ఎందుకు నిద్ర వచ్చిందండి ఇక్కడ? అబ్రహాముకి ఎందుకు నిద్ర వచ్చింది చెప్తారా? మన సంఘంలో అంటే క్రైస్తవ సమాజంలో ఇదే పరిస్థితి ఉంటుంది. బలమైన వాక్యం వచ్చినా, నీ హృదయాన్ని మండించే వాక్యం వచ్చినా కొంతమంది ఉంటారు. కొంతమందికి హ్యాపీగా నిద్ర వస్తుంది. నీ హృదయం ఖండించే వాక్యం వచ్చినా, నువ్వు పాపమును ఒప్పుకోకపోతే ఈరోజు మరణిస్తావని చెప్పినా కూడా చలనం లేని పరిస్థితుల్లో కొంతమంది జీవిస్తూ ఉంటారు. సరే, వారికి ఉన్న అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ అబ్రహాము ఎందుకు అలసిపోయాడో మీరు చెప్పగలుగుతారా? అబ్రహాము పని ఏం చేయాలి? అబ్రహాము ఆ రక్తసిక్తమైనటువంటి రక్తములో నడవాలి కదా. కానీ అబ్రహాం ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ కళేబరముల మీద, అంటే ప్రాణము లేనటువంటి ఆ కళేబరముల మీద ఎప్పుడైతే పక్షులు వాలుతున్నాయో ఆ పక్షులను కొడుతున్నాడు. అది కొట్టమని దేవుడు చెప్పాడా? ఉందా అండి ఎక్కడెక్కడన్నా? లేదు కదా. లేదు, దేవుడు చెప్పని పనిని అబ్రహాము చేస్తున్నాడు. ఆ పక్షులను కొడుతూ ఉంటే పక్షులు లేచిపోతున్నాయి. మరలా అబ్రహాం కూర్చుంటున్నాడు, మరలా వచ్చి మరలా వాలుతున్నాయి, మరలా కొడుతున్నాడు. దేవుడేమో అక్కడ ఎదురుగా నిలబడి దేవుడేమో ఏం చేస్తున్నాడు? ఎప్పుడు నా ప్రియకుమారుడు అబ్రహాము ఈ వైపుకు నడుచుకుంటూ వస్తాడో, నేను ఆ వైపుకు వెళుతానో, వాగ్దానం నెరవేర్స్తానో దేవుడు చూస్తే, ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు? పక్షుల్ని లేపేటువంటి పనుల్లో, అంటే దుష్టులు వాలుతున్నటువంటి దుష్టుని వెళ్ళగొట్టే పనిలో అబ్రహాం ఉన్నాడండి. అలాంటి పరిస్థితుల్లో సాయంకాలం అయిపోయింది. సాయంకాలం ఏమొస్తుంది? చీకటి వస్తుంది. అలసిపోతే మీరు నమ్ముతారో నమ్మరు, నేను ఎగ్జాక్ట్ 7 o'clock పడుకున్నాను. నేను బాడీ అలసిపోయింది. ఏం జరుగుతుందో తెలియదు, ఏం కావాలో కూడా మనకు తెలియదు. అలసిపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. కనుక అబ్రహాము ఇక్కడ ఏం చేశాడంటే దేవునితో ఆ వాగ్దానము చేయలేక, అటు నడవలేక ఆయన ఆ పక్షులను కొడుతూ ఆ పనిలో ఉంటూ, అంటే దుష్టుల్ని కొడుతూ దుష్టులను లేపివేస్తూ అలసిపోయి నిద్రపోతున్నాడు. ఎలాంటి నిద్ర చూడండి అక్కడ? గాఢ నిద్ర. గాఢ నిద్ర అంటే మనం వెళ్ళి తట్టినా కూడా లేవలేని పరిస్థితి. ఇంతకుముందు మీకు చెప్పాను, అగ్రిమెంట్ పైన 20 సంతకాలు చేయాలి కదా. ఇప్పుడు నేను అమ్ముతున్నాను, నేను ఆ జాషువాకు అమ్ముతున్నాను అనుకోండి, నేను సంతకం చేయాలి, జాషువా సంతకం చేయాలి. జాషువా నాకు ఒక 10 లక్షలు ఇచ్చాడు, తీసుకున్న అగ్రిమెంట్ డాక్యుమెంటేషన్ అయిపోయింది, సంతకం పెట్టాలి. అన్నా సంతకం పెట్టు అంటే ఆడ నేను హ్యాపీగా పడుకుంటే ఆయన పరిస్థితి ఏమై ఉంటుంది? ఏమనుకుంటాడు చెప్పండి? నెరవేరుతుంది? ఆయన నెరవేరదు. ఇప్పుడు దేవుడు ఇగో ఆ విషయంలో ఎంత వేదన పడుతున్నాడో ప్రియ సహోదరుడా, సహోదరి. నీకు నాకు వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు నీ ముందు నిలబడి ఎప్పుడు నువ్వు ఆయన అడుగుతావు ఆ వాగ్దానం నెరవేర్చాలని దేవుడు ఉంటే, నువ్వేం చేస్తున్నావు? దేవుడు చెప్పిన పనిని కాకుండా నీ ఇష్టమైన పనిని చేసి నువ్వు అలసిపోయి నిద్రపోతున్నావు. చాలామంది అనుకుంటారు అబ్రహాము పక్షులు కొడితే నిద్రపోతాడు కదా. మరి ఆ అబ్రహాము నిద్రపోయినప్పుడు ఆ కళేబరముల మీద పక్షులు వాలినాయా లేదా? చెప్పాలి, అర్థమైతే చెప్పండి. వాలుతాయి కదా. ఆ పక్షులు మరి వాలినప్పుడు అప్పుడు ఎవరు కొట్టారు? అబ్రహాము అలసిపోయి గాఢ నిద్ర వచ్చేసింది, పడుకున్నాడు. కానీ పక్షులు రావడం, అబ్రహాం పడుకున్నాడులే, అబ్రహాం పడుకున్నాడు కదా డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి గద్దలు రాకుండా ఉన్నాయా? వచ్చి వాలుతున్నాయి కదా. మరి వాలినప్పుడు ఎవరు కొట్టారు? థ్యాంక్ యూ, దేవుడు కొట్టాడు కదా. యెహోవా దేవుడు, ఎందుకంటే ఆయన బాధ్యత నెరవేర్చాలి. ఒక పక్షులు కనుక ఆ కళేబరాలు మోసుకెళ్ళినాయి అనుకోండి, వాగ్దానం నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడలే. అయితే అబ్రాహాము పడుకున్నప్పటికీ దేవుడు తన పనిని తాను చేస్తున్నాడు కదా.
కానీ అబ్రహాముకు ఆ విషయం తెలియదు. దేవుడు చూసుకుంటాడు, యెహోవా ఈరేగా ఉన్నాడని అబ్రహాము చూడకుండా అబ్రహాము పక్షులు కొట్టేసి అలసిపోయి నిద్రపోయినాడండి. అయితే ఒక మాటను మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధనను మాటలను నెరవేర్చక ఇక్కడ చూడండి, అర్థం చేసుకోండి, మరొకసారి చదవమ్మా. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధనను మాటను నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము 2 భాగములుగా కోసి. ఇప్పుడు అక్కడ ఏమైంది? ఒక జంతువును 2 భాగములుగా కోసాము కదా, రైట్? చదవమ్మా. 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాడు. అంటే చూడండి, ఇక్కడ వాగ్దానం గుర్తుపెట్టుకున్న తర్వాత మళ్ళీ వస్తుంది ఆ సందర్భము. ఎవరైతే అందులో నుంచి నడిచిన తర్వాత, అబ్రాహాం పడుకొని ఉన్నాడు, అందులో నడిచిన తర్వాత ఆ అగ్రిమెంట్ని కనుక తప్పిపోయినా, ఆ నిబంధన నుంచి మనం పక్కకెళ్ళినా, ఆ నిబంధన నెరవేర్చకున్నా, ఎందుకు అందులో నుంచి నడవాలి అంటే, ఇదిగో ఇప్పుడు నాకు జాషువాకు అని చెప్పాను నేను, దేవునికి అబ్రహాముకు మధ్యలో జరుగుతున్న నిబంధనలో ఏ ఒక్కరు తప్పిపోయినా ఆ జంతువుల గతి ఏమైందండి? నడిమికి ఖండించబడ్డాయి కదా. ఇదిగో ఈ నిబంధనలో ప్రవేశించిన వాడు ఇవి నెరవేర్చకపోతే వాడికి ఇదే గతి పడుతుంది అని ఇర్మియా గ్రంథంలో రాయబడింది. ఇక్కడ ఆది కాండంలో లేదది. కనుక ఇక్కడ దేవుడు ఒక ఘోరమైనటువంటి అగ్రిమెంట్ చేసుకుంటున్నాడు. కనుక దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఈ విషయంలో అబ్రహాము గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. ఆ అబ్రహాము గాఢ నిద్రలో ఉంటే చూడండి, ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, ఈ 11 నుంచి 16 వరకు మనం చూస్తే, దేవుడు ఇంకా అబ్రహాము పడుకున్నప్పటికీ దేవుడు వాగ్దానాలు అబ్రహాముకు చేస్తూనే ఉన్నాడు. ఏమని చేస్తున్నాడు చూడండి. సంతానమును గూర్చి వాగ్దానం చేస్తున్నాడు, భవిష్యత్తును గూర్చి వాగ్దానం చేస్తున్నాడు, ఆయన మరణమును గూర్చి వాగ్దానం చేస్తున్నాడు. ఉందా? 16వ వచనంలో చూడండి. 16వ వచనం. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాహాముతో చెప్పాడు. 15వ వచనం చదవండి. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. అనగా అర్థం ఏంటి? మంచి మరణం వస్తుంది. ఇదిగో ఎక్కడి నుంచి అంటే, వాగ్దానమును ఇచ్చిన మొదలుకొని అబ్రహాం యొక్క మరణము వరకు కూడా దేవాది దేవుడు ఇంకా వాగ్దానములు ఇస్తూనే ఉన్నాడు ఆయనకు. కానీ అబ్రహాము పరిస్థితి ఏంటిది? పడుకొని ఉన్నాడు. నేను ఒక సహోదరుని అడిగాను, అంటే ఈ వాక్యం దాదాపు ఒక 6 నెలల నుంచి నేను సిద్ధపడుతున్నాను. అడిగాను, అబ్రహాము మీరు మళ్ళీ దీన్ని చదివితే మీకు అర్థమవుతుంది, గాఢ నిద్రపోయాడు. ఏ వచనంలో ఉందమ్మా నిద్రపోయింది? 12వ వచనంలో ఉంది. చూడు, 13, 14, 15, 16 అన్నీ కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలే. ఇప్పుడు అబ్రహాము నిద్రపోయి గురుక పెడుతున్నాడేమో, కానీ దేవుడు ఏమవుతుంది? అబ్రహాముతో మాట్లాడుతూనే ఉన్నాడు. వాస్తవమా కాదా? సో ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీతో మాట్లాడడం మాత్రం మానివేయడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు అగాధ లోయలో ఉన్న దావీదు అంటాడు, నేను ఆకాశములకు ఎక్కను, అక్కడ నీవున్నావు. ఇంకెక్కడికి వెళ్తున్నట? నేను అగాధములోకి వెళ్ళినను, అక్కడ నువ్వు నన్ను చూస్తున్నావు. ఇక్కడ అబ్రహాము పడుకున్నప్పటికీ దేవుడు వాగ్దానాలు ఏమని ఇస్తున్నాడు? ఆ సంతాన విషయంలో, ఆ ఐగుప్తు నుంచి విడుదల విషయంలో, మరలా ఐగుప్తుకు వచ్చే విషయంలో, అబ్రహాము యొక్క మరణ విషయంలో కూడా అన్నిటినీ వాగ్దానము చేస్తున్నాడు. అయితే ఇక్కడ పరీక్ష ఏంటంటే చూడండి, 17వ వచనంలో, మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు. వాగ్దానంలోకి వద్దాం. చీకటి అయిపోయింది, అబ్రహాము గాఢ నిద్రలో ఉన్నాడు, యెహోవా దేవుడు ఆ ముందు వైపున నిలబడి ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యు అగ్ని జ్వాలయును కనబడి ఆ కండముల మధ్య నడిచిపోయిను. ఇక్కడ ఈ ప్రమాణము, ఈ నిబంధన ఆగిపోయిందా అండి? ఆగిపోలే. మరొక్కసారి చూడండి. కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యు అగ్ని జ్వాలయును కనబడి కండముల మధ్య నడిచిపోయిను. ఆ ఖండించినటువంటి ఆ కండములు ఆ రక్తసిక్తమై పారుతున్నట్టు ఆ ఏరుల మధ్యలో ఆ వైపున యెహోవా దేవుడు ఉన్నాడు, ఈ వైపున అబ్రహాము నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. అబ్రహాము ప్లేస్లో
ఆ వైపుకు వెళ్ళేవారు ఎవరున్నారు అక్కడ? ఎవరన్నారు అక్కడ? ఎవరు లేరండి. ఒకవేళ ఎవరైనా ఉండి ప్రమాణం చేద్దామనుకుంటే ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది, ఒకవేళ ఆ నిబంధనను గనక అమలు పరచకపోతే ఏమవుతుంది? వీటికి పట్టిన గతే వారికి కూడా పడుతుంది. ఇప్పుడు ఎవరైనా అబ్రహాము ప్లేస్లోకి వచ్చి ఆ ప్రమాణం చేసేవారు ఉంటారా? ఇది ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి జైలుకి వెళ్ళాడు, జామీను అంటే షూరిటీ కదా, జామీను మీద బయటికి వస్తాడు, బెయిల్ మీద బయటికి వస్తాడు. బెయిల్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? చెప్పాలి ప్లీజ్. బెయిల్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? షూరిటీ కదా, జామీన్ అంటాం కదా. అంటే ఈ డేవిడ్ అనే వ్యక్తి జైల్లో పడ్డాడు అనుకోండి, నన్ను బయటికి రావాలంటే ఎవరో ఒకరు ఏం చేయాలా? ఈయనను వదిలిపెట్టడానికి నాకు అభ్యంతరం లేదు, ఈయనకి ఏమైనా జరిగితే దాని పూర్తి పూచికత్తు నాది. అంతే కదా. అప్పిచ్చినప్పుడు కూడా మనం అగ్రిమెంట్లో రాస్తాం, షూరిటీ సంతకం అంటాం. అంటే ఈ వ్యక్తి కనుక నాకు అప్పు కట్టకపోతే ఇదిగో నీది బాధ్యత అంటే ఆయన అంటాడయ్యా ఆయన పూర్తి బాధ్యత నాది అని తీసుకుంటారు. మరి ఇక్కడ అబ్రహాము ప్లేస్లో ఎవరు బాధ్యత వహించాలి? ఇది మనకు రహస్యం అండి. ఇక్కడ ఉన్నది ఎవరున్నారు? ఇక్కడ అబ్రహాం ప్లేస్లో యేసయ్య ఉన్నాడు. ఎలా చెప్పగలుగుతాం? చూడండి ఇక్కడ చూద్దాం, వీటి అర్థాలు చూస్తే మనకు అర్థమవుతాయి. కానీ ఇక్కడ మర్మంగా రాయబడి ఉంది అంటే ఇద్దరు వ్యక్తులు, రెండు, ఒకటి రాజుచున్న పొయ్యి, రెండవది అగ్నిజ్వాల. ఈ రెండు ఆ ఖండముల మధ్యలో నడుస్తూ వెళుతున్నాయి. రాజుచున్న పొయ్యి అంటే ఏదో చూద్దాం ఒక్కసారి. చూడండి, రాజుచున్న పొయ్యికి అర్థం ఏంటంటే, చూడండి, రాజుచున్న పొయ్యి అంటే పెద్దవాళ్ళకి తెలుసు, కట్టెల పొయ్యి ఉంటుంది కదా. కట్టెల పొయ్యి పెట్టినప్పుడు ఏమేమి ఉంటాయి అందులో చెప్పండి? కట్టెలు ఉంటాయి, నిప్పు ఉంటుంది కదా, నిప్పు రవ్వలు ఉంటాయి. అదే రీతిగా మంట ఉంటుంది. ఆ మంట మీద ఏముంటుందండి? పొగ ఉంటుంది. అది ఇట్లా రెడ్ కలర్లో వస్తాయి కదా, ఆ స్మోక్ లాగా వస్తుంది. అంటే నిప్పు ఉంది అక్కడ. ఆ పొయ్యికి అర్థం ఏంటంటే ఆ పొయ్యిలో నిప్పు ఉంది, మంట ఉంది, మంట పైన పొగ ఉంది. ఏంటండి? 3 కదా. ఈ 3 త్రిత్వానికి గుర్తు. మరలా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు గుర్తు. దానికి ఎవిడెన్స్ నేను చూపిస్తాను, చదవడానికి సమయం లేదు కనుక. మోషే దేవుని అడుగుతాడు ఒక దినమున, అయ్యా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అయ్యా అంటాడు కదా నిర్గమకాండంలో. అప్పుడు యెహోవా దేవుడు ఏమంటాడు? మోషే నన్ను చూస్తే నువ్వు బ్రతకవు అంటాడు. కాబట్టి మరలా ఏమంటాడు? అయ్యా నీ మహిమను చూస్తా, నిన్ను ఖచ్చితంగా నేను చూడాలి అంటే నన్ను చూడలేవు కానీ నా మహిమను చూడు అని చెప్పేసి ఒక బండ సందులో దాక్కోబెట్టి యెహోవా దేవుడు నడుస్తూ వెళుతా అంటే ఆయన వెనుక భాగమును చూస్తూ ఉంటాడు. అక్కడ వివరించబడి ఉంది ఎలాంటి పరిస్థితులు అంటే, ఆయనను చూసినటువంటి మోషే, ఆ వీపు భాగమును చూసినటువంటి మోషే ఏమవుతాడు? పడిపోతాడు కదా. సో దానికి గుర్తు, ఆ మహిమకు గుర్తు అక్కడ మహిమ అని రాసి ఉంటుంది. ఆ మహిమ అంటే ఏంటంటే తండ్రి అయినటువంటి దేవుడు. తండ్రి అయిన దేవునికి గుర్తు ఏంటిది? మహిమ దేంట్లో వస్తుందంటే అగ్ని, నిప్పు, మంట, పొగ, ఈ 3. అంటే ఇక్కడ చూడండి, ఆ నడిచేటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి ఎవరని తెలుస్తుంది మనకు? రాజుచున్న పొయ్యి అంటే యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఒక వైపున వెళుతున్నాడు. మరి రెండో వైపున అబ్రహాం ప్లేస్లో ఎవరు వెళ్తున్నారంటే అగ్నిజ్వాల ప్రమాణం చేయడానికి వెళ్తూ ఉంటుంది. ఈ అగ్నిజ్వాలకు గుర్తు సహోదరులు చెప్పారు, ఇందులో కూడా కొంతమంది చెప్పారు, అది యేసుక్రీస్తుకు సాదృశ్యం అండి. ఎలా అంటే దేవుడు నూతన నిబంధన అంటాడు, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. ఇక రెండవదిగా చూద్దాం, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. సో ఈ అగ్నిజ్వాలను మనం ఇంగ్లీష్ వర్డ్స్లో చూస్తే బర్నింగ్ ల్యాంప్ అని ఉంటుంది, అంటే టార్చ్ లైట్. సో దేవుడు ఎవరు? టార్చ్ లైట్ వెలిగించేవాడు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. చూడండి, అబ్రహాము ప్లేస్లో ఎవరు వచ్చారు ఇక్కడికి? చెప్పాలి, యేసుక్రీస్తు వచ్చారు. అంటే ఆ వైపున యెహోవా దేవుడు ఉన్నాడు, ఈ వైపున అగ్నిజ్వాలగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ఇప్పుడు ఏం చేయాలా? యెహోవా దేవుని యొక్క ప్లేస్లోకి వెళ్ళాలి. యెహోవా దేవుని ప్లేస్లో యెహోవా ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు ప్లేస్లోకి రావాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు నేను అనుకుంటున్నామేమో, మరి నీకున్నటువంటి పరిస్థితిలో
నా సమస్యల నుంచి బయటికి తీసుకురావడానికి ఎవరున్నారు, నా సమస్య నుంచి బయటపడడానికి ఏం చేయాలని నువ్వు సతమతం అవుతున్నావేమో, వేదన పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో. నీ కొరకు జామీన్ ఇవ్వడానికి, నీ కొరకు షూరిటీ ఇవ్వడానికి, నీ పాపములు తొలగించుకోవడానికి ఎవరున్నారని నువ్వు వేదన పడుతున్నావేమో. కానీ నీ కొరకు, నా కొరకు 2024 సంవత్సరాల క్రితమే ఆ దేవాది దేవుడైనటువంటి వ్యక్తి, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తును నీ కొరకు, నా కొరకు ఈ లోకంలోకి పంపించి మన ప్రతి పాప భారాన్ని మోయడానికి ఆయనకు శక్తినిచ్చాడు. అందుకే దేవుడు అంటున్నాడు, లోక పాపమును మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మనకేమిస్తాడంట? విశ్రాంతిని ఇస్తాడు. నువ్వు వేదనతో ఉన్నావా, బాధతో ఉన్నావా, నువ్వు కష్టంలో ఉన్నావా, నువ్వు నష్టంలో ఉన్నావా, ఆయన యొద్దకు వస్తే నీకు విశ్రాంతి. ఇప్పుడు అబ్రహాము స్థానంలోకి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చారు. ఇప్పుడు ఒకవేళ అబ్రహాము సంతానము గనక, లేదా అబ్రహాము తరతరాల సంతానము ఎక్కడ కూడా ఆ నిబంధనను వమ్ము చేశారనుకోండి, ఆ నిబంధన నుంచి పక్కకు తొలగారనుకోండి, ఇప్పుడు శిక్ష ఎవరిపైన పడాలి? అబ్రహాం మీదనా? ఎవరి మీద పడాలా? మరొకసారి చెప్తాను, మరి చెప్పాలమ్మా, యేసు ప్రభు మీద పడుతుంది కదా. అందుకే ఆయన నిన్ను నన్ను తన ప్రియ కుమారుడిగా, కుమార్తెగా చేసుకున్నాడు. అందుకే ఆయన శిలువ పైన వేలాడుతూ ఏమంటున్నాడు? ఇగో ఇంతలా నిన్ను ప్రేమిస్తానంటే. ఒక భక్తుడు అంటాడు, అయ్యా ఏముందని నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు, ఎంత ప్రేమిస్తున్నావా అంటే, ఆయన శిలువలో, ఆ శిలువలో కొట్టబడిన ఆ మేకులపై ఉండి ఇదిగో ఇంతలా నిన్ను ప్రేమిస్తున్నాను అంటే. కొంతమంది ఆ శిలువ దర్శనాన్ని చూసి దేవుడు నీ కొరకు, నా కొరకు చేతులు చాపినాడు అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అనంతమైనటువంటి ప్రేమను, ఏంటంటే నా ప్రాణమును పెట్టినంతగా నేను ప్రేమిస్తున్నాను. నీకు అబ్రహాము స్థానమును దేవాది దేవుడు తీసుకున్నాడండి. ఇదిగో ఈ నిబంధన నెరవేరగానే 18వ వచనంలో చూడండి, ఆ దినమంది యెహోవా ఐగుప్తు నదిని మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును, అనగా కెనీయులను, కనజీలను, కరద్మోనీయులను, హిత్మీలను, పెరిజ్జీలను, రెఫాయిములను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూషీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రాహాముతో. అప్పుడు అబ్రాహామును లేపాడండి. అబ్రాహాము పడుకుంటే అబ్రాహాము ప్లేస్లో యేసు ప్రభువు వెళ్ళాడు, నిబంధనను నెరవేర్చాడు, అగ్రిమెంట్ మీద ఇద్దరు సంతకం చేశారు. అప్పుడు యెహోవా దేవుడు ఏమంటున్నాడు? అబ్రాహామా, ఇదిగో నీ పక్షాన ఈ నిబంధన నెరవేర్చబడింది. నెరవేర్చబడిన నిబంధన ఏంటి? ఇదిగో ఈ దినముతో ఇది నీకు ఇచ్చి ఉన్నానని చెప్తున్నాడు. అంటే వాగ్దానం ఏం చేశాడండి? దేవుడు అబ్రాహాముకి ఇచ్చి ఉన్నాడు. మరి ప్రియులారా, ఇదిగో వాగ్దానాన్ని పొందుకోవాలంటే ఇది మనం చేయాలి. మరి అబ్రహాము జీవితంలో ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 12వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి. చూడండి, ఇక్కడ దేవుడు వాగ్దానము నెరవేర్చడానికి ఒక 3 సిస్టమేటిక్ సిద్ధాంతాలను పెట్టాడండి. 3 సార్లు నీతో మాట్లాడతాడు. చదవమ్మా. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. మొదటి మాట ఏమంటున్నాడు అబ్రాహాముతో? ముందుగా 12వ అధ్యాయంలో నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. ఏం చేశాడు అబ్రహాము? వెళ్ళాడా లేదా? వాగ్దానం నీకు ఇయ్యడానికి నేను నీకు ఇస్తాను అని చెప్తాడు దేవుడు. ఇక్కడ అబ్రహామును కూడా చూపించే దేశానికి వెళ్ళు, నేను ఏదైతే నీకు చూపిస్తానో దేవుడు నెరవేర్చడానికంటే ముందు నీకు చూపిస్తాడు. రెండవదిగా చూసినట్టయితే ఆదికాండం 13వ అధ్యాయం, 15వ వచనం. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చెదను. ముందేమన్నాడండి? నీకు చూపిస్తాను అని చెప్తున్నాడు. ఏదైతే నీకు వాగ్దానము నెరవేర్చడానికి దేవుడు నీకు ఏదైతే నువ్వు అడగడానికి ఏదైతే ఉంటుందో అది నీకు ముందుగా చూపిస్తాడు. రెండవదిగా ఏమంటున్నాడు? మరొకసారి చదవమ్మా. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానముకు సదాకాలము ఇచ్చెదను. అక్కడ ఇస్తానని చెప్పాడు, చూపిస్తున్నాడు. రెండవదిగా ఇస్తాను అని చెప్తున్నాడు. 15వ అధ్యాయం చివరి వచనంలో ఏమన్నాడు? ఇప్పుడు సంతానమునకు ఇచ్చి ఉన్నాను. అందరూ చెప్పండి, ఇచ్చి
ఉన్నాను అంటే దట్ ఇస్ ఫినిష్డ్. చూపించాడు, ఇస్తానన్నాడు, ఇచ్చి ఉన్నాడు. కనుక నా జీవితంలో కూడా మరి 2025వ సంవత్సరంలో వాగ్దానం ఏవైతే నీకు దేవుడు ఇచ్చాడా? ఇచ్చిన వాగ్దానము నీకు నెరవేర్స్తానని చెప్పినట్టే కదా. దాన్ని పట్టుకొని నువ్వు గనక ప్రార్థన చేస్తే నీ మరల ఒక్కసారి దేవుడు వాగ్దానం చేస్తాడు ఇస్తానని. ఇదిగో ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నెరవేర్చినటువంటి దేవుడు నా జీవితంలో కూడా ఇట్టి వాగ్దానం నెరవేర్చడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ వాగ్దానాలు మనం పొందుకుంటున్నాం, వాటిని పట్టుకుంటున్నాం, విశ్వసిస్తున్నాం, కానీ వాటిని స్వతంత్రించుకోలేక ఇదిగో అబ్రహాము వలె మనం నిరాశ నిస్పృహలోకి వెళ్ళి మనం నిరసించిపోతున్నామండి. అందుకని ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడడం లేదు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి, ఇగో దేవుడు అది ఎలా ఇచ్చాడంటే నీకు నాకు ప్రమాణపూర్వకంగా ఇచ్చాడు. ప్రమాణం చేశాడా? మనం కూడా ప్రమాణం చేస్తాం. అదొక మాట చూసి ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చివరిగా ఈ మాటను చూసి మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 నుండి చదువుకుందాం. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. చాలమ్మా. మనుషులు ఏం చేస్తారట? ప్రమాణం చేసినప్పుడు మనకంటే గొప్ప వాటి మీద ప్రమాణం చేస్తాం కదా. జనరల్గా మనందరికీ ప్రమాణం చేస్తాం. ఏమని ప్రమాణం చేస్తాం తెలుసా? అమ్మతోడు అంటారు కదా, అంటారా? అమ్మతోడు, తల్లితోడు అంటాం. ఎందుకు? మనకంటే తల్లి గొప్పది కనుక వాళ్ళ మీద ప్రమాణం చేస్తాం. ఒకవేళ ఆ ప్రమాణం నెరవేర్చబడకపోతే ఏమవుతుందని అర్థం చెప్పండి, చెప్పాలి. ఇప్పుడు తల్లి మీద మనం ప్రమాణం చేశాము, ఆ ప్రమాణం ఆ మాట కనుక మనం నెరవేర్చకపోతే, లేదా భాస్కర్ సార్ నేను అనుకుంటా అమ్మతోడు సార్ నీకు ఫలాంటి డేటుకు డబ్బులు ఇస్తాను అన్నాం అనుకో, ఆ డేటుకు డబ్బులు ఇవ్వకపోతే ఏమవుద్ది? లోకంలో ఉన్న సామెత చెప్పండి, చనిపోతుంది కదా. అంటే ఎప్పుడు కూడా మనం ప్రమాణం చేసినప్పుడు మనకంటే గొప్పదాని మీద ప్రమాణం చేస్తాం కదా. మన క్రైస్తవులకు ఒక ఆచారం ఉంటుంది, అంటే ఇప్పుడు ఉందో లేదో కానీ ఎక్కడికైనా వెళితే కోర్టులో ఉంటుంది, భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మన వాళ్ళు కూడా ఇప్పుడు కోపం వస్తే బైబిల్ మీద ప్రమాణం చేయమని చెప్తారు. ఎందుకు? ఇది మనకు విలువైనది కనుక. ఇక్కడ వాక్యంలో ఏమంటుంది చూడండి, మనుషులు తమ కంటే గొప్పవాని తోడని ప్రమాణం చేస్తారు. మరి అక్కడ దేవుడు ఎవరి మీద ప్రమాణం చేసి ఇచ్చాడు? మనుషులు ఉన్నారా? మరి దేవుని కంటే యేసు ప్రభు కంటే గొప్పవారు ఎవరున్నారు? ఎవరు లేరు కదా. చదువుదాం, కిందికి వద్దాం. ప్రతి వివాదములోని వివాదాంశమును పరిష్కారము చేయబడిన ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానము తన వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మొదట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఇది ఎవరి మీద దేవుడు ప్రమాణం చేశాడు చెప్తారా? ఆయన కంటే గొప్పవాడు ఎవరు ఉన్నారండి? ఉన్నారా? దేవుని కంటే గొప్పవాడు ఎవరు అన్నారా? కాబట్టి దేవుడు తన మీద తానే ప్రమాణం చేసుకుంటున్నాడు. ఇగో నిశ్చయముగా నా మీద ఒట్టు నేను నీకు ఇది నెరవేరుస్తాను. కాబట్టి దేవుడి వాగ్దానం నమ్మితే గనక ఇక ఏ మనుషుని నమ్మకుండా ఆయన వాగ్దానాన్ని నమ్మి గనక విశ్వసించి గనక నువ్వు జీవిస్తే నువ్వు వాగ్దానమును పొందుకొని ఒక స్థిరమైన వ్యక్తిగా ఈ 2025వ సంవత్సరంలో నువ్వు జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. మరి వాగ్దానమును చేతపట్టుకున్న వారమై వాగ్దానమును ఎత్తి పట్టుకొని నా జీవితంలో గొప్పవారముగా ఉండుటకు ఇదిగో వాగ్దానములు ఇంతవరకు మరి నువ్వేం పొందుకున్నావు ఒక్కసారి నీ హృదయమును పరిశీలన చేసుకో. ప్రియ సహోదరుడా సహోదరి, ఇదిగో మాటలు ఈ చెవిన విని ఆ చెవి నుండి వెళ్ళిపోతుంది, వ్యర్థమైనవి. ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు ప్రమాణం చేసుకో, ఒక తీర్మానం చేసుకో. దేవా, నువ్వు నాతో మాట్లాడడానికి ఇదిగో నేను ఒక తీర్మానం చేసుకుంటున్నానయ్యా. ఈ 2025వ సంవత్సరంలో ఇదిగో నువ్వు నా ఎదుట ఉన్నావు ప్రభువా. నా వాగ్దానం నిష్ఫలము కావద్దయ్యా. నా వాగ్దానం నెరవేర్చబడాలంటే ఇదిగో నేను నీతో ప్రమాణం చేయాలి, నువ్వు నాతో ప్రమాణం చేయాలి అని నీ మనస్సులో ఒకసారి ప్రార్థించుకో. నువ్వు ప్రార్థించుకుంటే ఆయన ప్రార్థన వినేటువంటి దేవుడు, నిన్ను నన్ను ముందుకు నడిపించేటువంటి దేవుడుగా ఆ దేవుడు ఉన్నాడు. ప్రార్థించుకుందాం. ఏర్పరచబడిన వారు ప్రార్థించాలి.